యేసుని వదనములో నా దేవుడు కనిపించే, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో, పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో, పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును, దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును, ధన పీడనతో మృగవాంఛలతో, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. యేసుని రాజ్యములో భువికి తెంచెడి రోజు, యేసుని రాజ్యములో భువికి తెంచెడి రోజు, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని, ఇలా వేడి తిని విలపించుచును, ఇలా వేడి తిని విలపించుచును ఈడేరెను నా వినతి. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. పరదైసున ఈ దినమే నా ఆనందములోను, పరదైసున ఈ దినమే నా ఆనందములోను, పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పరలోకమే నా తుది ఊపిరిగా, పరలోకమే నా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే.
పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువదిలో, పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువదిలో, పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, ప్రచురపరచును. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. తండ్రివైన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానము వల్లను సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడు అయిన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు, పాపము తప్ప అన్ని విషయములలో మావలే చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడవైన దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడవైన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపపు ఒప్పుకోలు ప్రేరణ వాక్యములను విందము. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడను నీ కుమార్తెను అనిపించుకునుటకు యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము మోకరించి మౌనముగా ఉండి మనలను మనం పరిశీలన చేసుకుంటూ ఆయన సన్నిధిని పశ్చాత్తాపపడుదము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయముగా ఒప్పుకొందము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమం ఏమీ లేదు. అయినను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా మీరు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము, ఓ ప్రభువా, పాపపీడితులమైన మమ్ములు కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొని వారిని కాయము, పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకును. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్.
సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి మన నడతలను దిద్దుకొనుటకు తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. ప్రభు నామము స్తుతింపబడునుగాక. బైబిల్ వాక్య భాగాలు చదవగా విందాం. ఈ పరిశుద్ధ ఆదివారమునకై ఏర్పాటు చేయబడిన దావీదు కీర్తనలు 116వ అధ్యాయము 12వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువుకుందాము. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించేదను. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడును, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞార్పణ నర్పించేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణలోను యెరూషలేమా, నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. ఈ పరిశుద్ధ ఆదివారమునకై ఏర్పాటు చేయబడిన మొదటి పాఠ్య భాగముగా నిర్గమాకాండము 36వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం వరకు. నిర్గమాకాండము 36వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం వరకు. బెసాలేలును అహోలియాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించునో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెను వారినందరినీ మోషే పిలిపించెను. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకొనిరి. అయినను ఇశ్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతి వాడు తాను చేయు పని విడిచి వచ్చి మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకొని వచ్చిచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించెను గనుక పాలెమందంతటను ఆ మాట చాటించిరి. ఆ పని అంతయు చేయునట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది కనుక ప్రజలు తీసుకుని వచ్చుట మానిరి. ఇంతటితో మొదటి పాఠ్యభాగము సరి. ఈ దినమునికి ఏర్పాటు చేయబడిన రెండో పాఠముగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుంచి 20వ వచనం వరకు. నన్ను గూర్చి మీరు నాలుగు మరలా యోచన చేయసాగితురని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి కానీ తగిన సమయము దొరకకపోయెను. నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలోనూ ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దేని స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలుపంచుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంగపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎలయనగా దెసలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేస్తిరి. నేను ఎవరిని ఆపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఈ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంతటితో ఈ పాఠం సరి. ఈ దినమకే ఏర్పాటు చేయబడిన మూడో పాఠముగా పరిశుద్ధ లోకం రాసిన శుభవార్త 19వ అధ్యాయము 11వ వచనము నుండి 27వ వచనం వరకు. పరిశుద్ధ లోక రాసిన 19వ అధ్యాయము 11వ వచనం నుంచి 27వ వచనం వరకు.
వారు ఈ మాటలు వినిచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యం వెంటనే అగుపడినని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానం ఇట్లు చెప్పాను. ఏమనగా, రాజకుమారుడు ఒకడు రాజ్యం సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనానిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారికి చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతనిని ద్వేషించి ఇతడు నేలుట మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయభారం పంపిరి. అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును నా వ్యాపారం వలన ఏమి సంపాదించానో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటివాడాయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా అతడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండమని వానితో చెప్పాను. అంతటా రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలను లభించిననగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండమని అతనితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడును, విత్తని దానిని కోయివాడునైనా కఠినము కనుక నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచుతానని చెప్పాను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టిన దానిని ఎత్తవాడును, విత్తన దానిని కోయివాడునైనా కఠినుడనని నీకు తెలియఉండగా నీవెందుకు నా సొమ్ము సావుకారుల యొద్ద నుంచలేదు? అట్లు చేసి ఉండటం ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుందినే అని వానితో చెప్పి వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గల వానికి ఈడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు, అయ్యా, వానికి 10 మీనాలు కలవే అనిరి. అందుకతడు, కలిగిన ప్రతివానిని ఇయ్యబడును, లేనివాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో చెప్తున్నాను. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టములేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరింపుడని చెప్పాను. ఇంతటితో ఈ పాఠం సరి. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. యేసయ్యా, కారణం నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం. లోకంలో ఎన్నో జయాలు
చూశాను నేనింతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది. యేసయ్యా సమాధానం కొదువైనది. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. యేసయ్యా కారణం నీవేనయ్యా. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబములో కలతేమీ లేదు. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబములో కలతేమీ లేదు. అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది. యేసయ్యా సమాధానం కొదువైనది. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. యేసయ్యా కారణం నీవేనయ్యా. నీ సేవకునిగా జీవింపా, హృదయంలో ఉన్న కోర్కెలను నీ సేవకునిగా జీవింపా, హృదయంలో ఉన్న కోర్కెలను. హృదయమునిచ్చావు నెమ్మది నొందా, సాక్షిగా జీవింతును. హల్లెలూయా సాక్షిగా జీవింతును. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. యేసయ్యా కారణం నీవేనయ్యా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క త్రియేక దేవుని నామమున ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియులైనటువంటి సంఘ బిడ్డలందరికీ, మన విశ్వాస సమూహమంతటికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తూ ప్రభు పేరట మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, మన రెగ్యులర్ పాస్టర్ గారు కాకుండా క్రొత్త పాస్టర్ గారు ఆరాధన చేశారు, వాక్యం చెప్తున్నారేమిటి అన్న కన్ఫ్యూషన్లో మీరు ఉండి ఉండవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఆ ట్రాన్స్ఫర్స్ని పాటిస్తూ మన అయ్యగారు మరో చోటకి ట్రాన్స్ఫర్ అవ్వటం జరిగింది. నేను మరో చోట నుండి ఇక్కడకు
ట్రాన్స్ఫర్ అయి రావటం జరిగింది అని తెలియచేస్తూ ఉన్నాను. నా పేరు బీసీ శేఖర్, బండారు చంద్రశేఖర్. దేవుని మహాకృపలో 1992 నుండి దేవుని పరిచర్య నిమిత్తమై ఆయా ప్రాంతాలలో చేస్తూ ఇప్పుడు ఇక్కడ పనిచేయడానికి మనము అందరము కలిసి మన సంఘములో దేవుని పనిని కొనసాగించడానికి మీ మధ్యకు రావటం జరిగింది. నేను వచ్చినప్పుడు ఆ ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి మన సెయింట్ థామస్ సంఘ ఆఫీస్ బేరర్స్కి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరికి కూడా నేను మరి వందనాలు తెలియచేస్తూ సంఘ సభ్యులైన మీ అందరికీ యేసు క్రీస్తు నామమున దీవెన తెలియచేస్తూ ఉన్నాను. నా కుటుంబ వివరాలు: మా సతీమణి శ్రీమతి సౌభాగ్య శేఖర్, నా కుమారుడు దైవ ఐజాక్ ప్రేమ్ కుమార్. ఈ కంప్లీటెడ్ ఈజ్ ఎంటెక్. ఈ వర్క్డ్ యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఎట్ మైలవరం. మై డాటర్ completed her MSc. Now she is studying B.Ed at మచిలీపట్నం. ఇది నా కుటుంబం. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, ప్రభు యొక్క పరిచర్యలో దేవుడు అనుగ్రహించినటువంటి వాటిని తిరిగి బాధ్యతాయుతంగా దేవుని కొరకు వినియోగించి దానిని వృద్ధి పొందించవలసిన, దాని ద్వారా దేవునికి అందవలసిన లేదా చెందవలసిన మహిమను తిరిగి ఆయనకు మనం ఆరోపించవలసినటువంటి వారం అయి ఉన్నాం. కారణం ఏమిటంటే, మన జీవితంలో దేవుడు అందరికీ ఒకే రీతి అయినటువంటి వరాలను కానీ అవకాశాలను కానీ దేవుడు ఇవ్వడు. డిఫరెంట్ టాలెంట్స్తోనూ డిఫరెంట్ గిఫ్ట్స్తోనూ దేవుడు తన యొక్క బిడ్డలందరినీ కూడా నింపి వీరందరూ కలిసి పనిచేయటం ద్వారా ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ వనరును సరిగా ఉపయోగించటం ద్వారా దేవుని యొక్క పని, దేవుని యొక్క మహిమ వ్యాప్తి చెందాలి అన్నటువంటిది దైవ నిర్ణయమై ఉన్నది అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకోసమే మరిచిపోకుండా దేవుని గృహ నిర్వాహకత్వం చేయటము అన్నటువంటిది మన గుర్తు చేస్తూ ఉన్నాడు. క్రైస్తవ గృహ నిర్వాహకత్వం, క్రైస్తవ సేవ లేదా దేవుడు అనుగ్రహించిన వాటిని ఆయన కొరకే తిరిగి ఉపయోగించటం అన్నటువంటిది. ఒక భక్తుడు ఏమంటాడంటే, ది ఎవ్రీ డెవలప్మెంట్ డిపెండ్ ఆన్ ది యూనిటీ అమాంగ్ ది కాంగ్రిగేషన్. ఒక సంఘ పురోభివృద్ధి అన్నటువంటిది, సంఘ అభివృద్ధి అన్నటువంటిది ప్రతి ఒక్కరికి ఇవ్వబడినటువంటి వనరు. సంఘము కొరకే ఉపయోగించినప్పుడు అటువంటి అభివృద్ధి ఆ సంఘం పొందుతుంది, ఆ సమాజం పొందుతుంది. ఆ సమాజము అటువంటి ఐక్యతతో
దాని ఉనికిని, దాని గొప్పతనాన్ని చాటుకుంటుంది అని చెప్పుతున్నటువంటి విధానాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి యూటిలైజింగ్ ది రిసోర్సెస్ ఆర్ ది పర్ఫార్మింగ్ ది స్టీవర్షిప్ అన్నటువంటిది డిపెండ్ ఆన్ ది యూనిటీ. ఐక్యముగా పనిచేయుట ద్వారా మన యొక్క పనిని దేవుని నామ మహిమార్థమై దేవుని కొరకై చేయటానికి అవకాశం ఉన్నది అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వీటన్నిటిని బట్టి మనం ఆలోచన చేసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగాలను మనం ఒకసారి గమనించినప్పుడు ఏ స్పిరిచువల్ కమిట్మెంట్ ఆఫ్ ఏ వైజ్ పర్సన్ అన్నటువంటి విషయాన్ని బెసాలేలు, అహోలియాబుల యొక్క ఆ కోఆర్డినేషన్లో వారి యొక్క ఒకరికి ఒకరు సహకరించుకునే విధానములు నైపుణ్యం ఒకని దగ్గర ఉంటే పనిచేసే శక్తి మరొకని దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో శక్తి అదే రీతిగా నైపుణ్యత దేవుని చిత్తానుసారముగా ఒక కార్యాన్ని జరిగించడానికి దేవుడు నిర్వర్తించిన విధానాన్ని మనం చూస్తున్నటువంటి వారమై ఉన్నాం. రెండవదిగా ఈ స్టీవర్షిప్లో స్పిరిచువల్ కమిట్మెంట్, ఆత్మీయమైనటువంటి ఆ స్పందన మనకు చాలా అవసరం. ఆర్టిఫిషియల్ ఆ గృహ నిర్వాహకత్వాన్ని, బాధ్యత నిర్వాహకత్వాన్ని మనం చేయలేం. ఒక బలీయమైనటువంటి జ్ఞానయుతమైనటువంటి పనిని మనం చేయటానికి మనకు కావలసినటువంటిది స్పిరిచువల్ కమిట్మెంట్ అన్నటువంటి సత్యాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ బాధ్యతల నెరవేర్పులో మొదటిగా ఐక్యత కావాలి, రెండవదిగా ఆత్మీయత కావాలి, మూడవదిగా మనం చదువుకున్నటువంటి రెండవ పాఠ్య భాగంలో చెప్తూ ఉంటాడు, స్టీవర్షిప్ ఇన్ ఎవ్రీ సర్కమ్స్టెన్స్. బాధ్యతలను నెరవేరుస్తూ ఉన్నప్పుడు అన్ని పరిస్థితులు ఒకే రీతిగా మనకు అనిపిస్తూ ఉండకపోవచ్చు. అన్ని ఒకే రీతి అయినటువంటి ఆనందాన్ని మనకివ్వకపోవచ్చు. కొన్నిసార్లు మన బాధ్యతలను నెరవేర్చడానికి ఆటంకం, శ్రమ, కష్టము, బాధ, అనేక రీతులైనటువంటి శ్రమలు మనకు కలుగుతూ ఉండవచ్చు. అందుకోసమే ఏమని చెప్తాడంటే, ఏ సెల్ఫ్ సాక్రిఫైస్ మై నీడ్ టు ఫుల్ఫిల్ అవర్ స్టీవర్షిప్ అంటాడు. నిస్వార్థమైనటువంటి సేవ చేసే మనస్సు ఈ యొక్క బాధ్యతల నిర్వాహకత్వములు మనకు అవసరమై ఉన్నది అని తెలియచేస్తూ ఉన్నాడు. నాలుగవదిగా మనకేమని చెప్తాడంటే, సువార్త పాఠ్య భాగంలో మనం చదువుకున్నటువంటి దానిలో, వీఆర్ అకౌంటబుల్ టు ది గాడ్. దేవుడు ఇచ్చేశాడు, వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ అవర్ సెల్ఫ్ అని మనం అనుకోవడానికి లేదు. వీఆర్ అకౌంటబుల్ టు ది గాడ్.
అకౌంటబిలిటీ అన్నటువంటిది స్టీవర్షిప్లో చాలా అవసరమైనటువంటిది అని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వీటిని గూర్చి చిన్న ఎగ్జాల్టేషన్ ఇచ్చేటప్పుడు ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితి అందే సంతృప్తి కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 20వ వచనంలో చెప్తాడు. డామినేటింగ్, ఓవర్టేకింగ్, ఆ క్రిటిక్ ఆర్ ది క్రిటిసైజింగ్ నేచర్ హార్ట్తో మనం కాకుండా, దేవుడు నన్ను ఎందుకు కోరుకున్నాడు, నేను చేయవలసినటువంటి పనిని దేవుడు నాకు నిర్దేశించాడు, నేను అక్కడ వరకు నా పనిని నేను దేవుని యొక్క మహిమ కొరకై ఈ బాధ్యతను నేను నిర్వర్తించాలి అన్నటువంటి సత్యాన్ని కలిగి గ్రహించి మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. దీనికి ఏమని జ్ఞాపకం చేస్తూ ఉంటాడా అంటే, ఒబే టు యువర్ కాల్. దేవుడు నిన్ను దేని కొరకైతే ఏర్పాటు చేసుకొని ఏ పని అయితే నీకు చేయమని ఆ పనిని చేయడానికి నీకు వనరును అప్పగించాడు, ఆ వనరుని బాధ్యతాయుతంగా, తలాంతుని, ఆ సమయాన్ని, దానిని బాధ్యతాయుతంగా నువ్వు నిర్వర్తించు అని చెప్తా ఉన్నాడు. దీనికి we need to obey our call. లేదండి నేను దీనికంటే ఇంకేదో చేయాలి అని గనక మనం చేస్తే వీఆర్ అవే ఫ్రమ్ ది గాడ్స్ విల్ ఇన్ అవర్ స్టీవర్షిప్. మన పనిని, మన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తున్నటువంటి వారం అయి ఉన్నాము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకోసమే ప్రియులారా, ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితి అందే ఉండుట నేర్చుకోవాలి అని చెప్తుండా, ఆ స్థితిలోనే ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్న విధానాన్ని మనం చూస్తాము. రెండవ మీకు తర్వాత తెలియచేసినటువంటి విధానంలో వాట్ వీఆర్ రిసీవింగ్ ఫ్రమ్ ది గాడ్, what God endorsed to us to perform it on this earth, or the what God has given an assignment to us. It is only the grace of God. అందుకోసమే పౌలు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 15వ అధ్యాయము 9-10 వచనాలు చెప్తాడు, ఇట్స్ నాట్ ఐ ఆమ్ నాట్ బై గాడ్స్ గ్రేస్. ఆయన దయ వల్ల ఈ యొక్క బాధ్యతను, ఈ యొక్క వనరును, ఈ యొక్క తలాంతును ఆయన కొరకు పనిచేసే లేదా ఆయన కొరకు ఉపయోగించే, ఆయన కొరకు శ్రమించే గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇది దేవుని కృప అని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క దయ. మనకు చిత్రంగా ఉంటుంది. మోషేని దేవుడు పిలుచుకునేటప్పుడు ఐగుప్తు నగరంలో ఉన్నప్పుడు పిలుచుకోలేదు. ఎక్కడో విల్డర్నెస్లో వీటన్నిటిని విడిచిపెట్టి ఐడల్గా అతను వెళ్ళిపోయి ఆ ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలుచుకొని గొప్ప పనిని అప్పగిస్తా ఉన్నాడు. ఇట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క దయ. కొన్నిసార్లు మనకు అర్థం కాదు. వై గాడ్ చోజ్ us, వై గాడ్ సెలెక్ట్ us, why God elect us, why God send us, why God endorsed and assigned this responsibility
మనకు అర్థం కాదు ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచన. బట్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ది ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ ది గాడ్ బై హిస్ గ్రేస్. ఆయన ద్వారానే ఈ దయను పొందినటువంటి వారమై ఉన్నాము అని మనం గుర్తు చేసుకోవాలి. ఫైనల్గా నేనేమని జ్ఞాపకం చేస్తానంటే, రెస్పాన్సిబిలిటీ విత్ అకౌంటబిలిటీ అంటాను. హ్యాపీనెస్ ఆర్ ది పర్ఫార్మింగ్ ది గాడ్స్ గిఫ్ట్స్ విత్ అకౌంటబిలిటీ. ఇచ్చాడు నన్ను అడగడు అనుకోవడానికి వీల్లేదు. మనం ఎవరమైనా సరే దేవుని ఎదుట నిలువబడి, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే, మనలో ప్రతివాడు తన్ను గురించి లెక్క అప్పగించుకొనవలసిన వారమై ఉన్నాం. మనమందరం ఎందుకోసమంటే మనకన్నీ ఇచ్చిన వాడు దేవుడు కాబట్టి వాటిని ఏ రీతిగా మనం ఉపయోగించాం. చదువుకున్న సువార్త పాఠ్యభాగంలో మనం చూస్తాం కదా, 5 తలాంతులు తీసుకున్నవాడు మరో 5 తలాంతులు అభివృద్ధి చేసి తీసుకొని వచ్చాడు. 2 తలాంతులు తీసుకొని వెళ్ళిన వాడు మరి 2 తలాంతులను అభివృద్ధి చేసి తీసుకొని వచ్చాడు. 1 తలాంతు తీసుకొని వెళ్ళిన వాడు అభివృద్ధి చేయటం మర్చిపోయాడు. కానీ ఆ క్రిటిసైజింగ్ మైండ్తో, ఆ కమిట్మెంట్ లేనటువంటి విధానముతో, దేవుడు నాకు అప్పగించి ఈ బాధ్యత నాకు ఇచ్చాడు అన్నటువంటి దానిని మర్చిపోయినటువంటి బాధ్యత రాహిత్యముతో దేవుడు అడుగుతా ఉంటే విమర్శించుకుంటూ ఆయన దగ్గరకు వస్తా ఉన్నాడు. దేవునికి లేనటువంటి గుణాలను ఆపాదిస్తూ, నువ్వు విత్తని చోట కోసేవాడవయ్యా, చల్లని చోట పంట సమకూర్చుకునేవాడవయ్యా. చాలా చిత్రమైనటువంటి విమర్శ ఇది. ఆయన చెయ్యని పనికి ఆయన ఎప్పుడూ లెక్క అడగడు. ఆయనే సమస్తము చేస్తే నువ్వు ఎట్లా అడుగుతావంటాం? చాలా చిత్రమైనటువంటి అనుభవం ఇది. క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క నామ ప్రచురణలు, దేవుని రాజ్యము యొక్క విస్తరణలు, అన్నిటికంటే ముఖ్యముగా దేవుని సంఘ అభివృద్ధిలో ఐక్యత కలిగినటువంటి వారమై, ఆత్మ చేత నడిపింపబడుతున్న వారమై, ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితులలోనైనా దేవుని కొరకే పనిచేస్తూ, భలా నమ్మకమైన మంచి దాసుడా, భలా నమ్మకమైన మంచి విశ్వాసి అనిపించుకునే రీతిగా ఆయన అనుగ్రహించినటువంటి ప్రతి వరమును, ప్రతి తలాంతును, ప్రతి అవకాశాన్ని, ప్రతి దానిని దేవుని కొరకై ఉపయోగిస్తూ దేవునిని మహిమపరచుదా, దేవునిని ఘనపరచుదా, దేవుని రాజ్య వ్యాప్తికై మనమందరం సాగిపోదా. అటువంటి గృహ నిర్వాహకత్వంలో, అటువంటి బాధ్యతల నెరవేర్పులు ప్రభు మనందరికీ తోడై ఉండి ఆశీర్వదించి దీవించి మనలను, మన సంఘమును ఆయన నిండార్లుగా బలపరుస్తూ నడిపించాలి అని ప్రభు నామమున వేడుకుంటూ ఆయనను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపలో నాకు ముందు పనిచేసినటువంటి
ఆ సేవకులు మన పాస్టర్ గారు రెవరెండ్ పండు జాకోబాయి గారికి, అమ్మగారికి, బిడ్డలకు. మీకు ఆశ్చర్యం వేస్తుంది నన్ను చూడగానే, ఎప్పుడూ చూసినట్టుంది అని అనుకోని. ఐఎమ్ వెరీ ఫెమిలియర్ టు దిస్ కాంగ్రిగేషన్. 2019 హార్వెస్ట్కి నేనే ప్రీచ్ చేయడానికి వచ్చాను. అక్కడి నుంచి నాకున్నటువంటి రిలేషన్తో, స్నేహంతో, బంధుత్వముతో నేను అయ్యగారింటికి వచ్చి వెళ్ళటం, నా కుమారుడు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. బిఫోర్ హీ షిఫ్టెడ్ టు ది మైలువారం. ఈ ఎండిట్లను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ప్రేమతో దేవుని కొరకు బ్రతుకుదారని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. యవనస్తులు, స్త్రీలు, పిల్లలు, పెద్దలు, అడ్మినిస్ట్రేటివ్ కమిటీ వారు అందరితో కలిసి ఈ యొక్క పరిచర్య ధర్మమును ఈ చోట కొనసాగించడానికి నేను ఇష్టపడుతున్నానని తెలియచేస్తూ, మీరందరూ ప్రేమతో నాకు ఆహ్వానం పలికినందుకై వందనాలు తెలియచేస్తూ దీవిస్తూ ఉన్నాను. ప్రభు పేరట మీ అందరికీ వందనములు. మనమందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణమును చేయుదము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలన కన్యగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతు పిలాతు కాలమందు బాధపడి, సిలువ వేయబడి, చనిపోయి, పాతిపెట్టబడి అదృశ్యలోకములోనికి దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడిచేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రభు మీకు తోడైయుండునుగాక. ప్రార్థించుదము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువు నేర్పిన ప్రార్థన చేయుదము. పరలోకమందుండు మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవైయును. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. ఓ ప్రభువా, మా పరిపాలకులను నడిపింపుము. పైనుండి వారికి జ్ఞానము దయచేయము. నీ సేవకులకు నీతిని ధరింపజేయుము. నీవు ఏర్పరచుకున్న జనులను సంతోషపరచుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. నీ స్వాస్థ్యమును దీవింపుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, నీవే తప్ప భూలోకమును ఏలువాడు మరి ఎవడునూ లేడు. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. నీ పరిశుద్ధాత్మను మానవ నుండి తీసుకొనుము. పెంతెకోస్తు తరువాతి 6వ ఆదివారపు వాక్యానుసారమైన ప్రార్థన. సమస్త వరములకు మూలమైన దేవ, దృశ్యమైనటివి అదృశ్యమైనటి వనరులు తలాంతులతో మాకు అనుగ్రహించి ఉన్నావని, నీ రాజ్యాభివృద్ధికి ఉపయోగించవలెనని మేము గ్రహించుచున్నాము. అలాగు చేయుటకు మాపై నీ ఉంచిన నమ్మకత్వము, విశ్వసనీయతకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు మాపై ఉంచిన నమ్మకమునకు తగినట్లుగా మా గృహ నిర్వాహకత్వము నెరవేర్చుటకు తగిన ఫలములు ఫలించుచు, ఇతరులకు మా విధులను నిర్వర్తించుటకు సహాయము చేసిమని, నీ వనరులను అభివృద్ధి పొందించుటకు ఇప్పుడు ఎల్లప్పుడూ
జీవించుచు పరిపాలించుచు నుండు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమాధానకర్తవును ఐకమత్య ప్రియుడునైన ఓ దేవా, నిన్ను ఎరుగుటయే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటయే పూర్ణ స్వాతంత్ర్యము. నిజముగా నీ శరణ జొచ్చి ఉన్న వినయ సేవకులమైన మేము ఏ విరోధుల బలమునకు భయపడకుండునట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మను తప్పించి యేసు క్రీస్తు బలము వల్ల కాపాడుము తండ్రి, ఆమేన్. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారము వరకు మమ్మను క్షేమముగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యుడవగు దేవా, నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములో పడకుండాను ఏ విధమైన ఉపద్రవములో చిక్కుకొనకుండాను నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయులాగున మా పనులన్నీ నీ పరిపాలన చేత జరపబడినట్లు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దయచేయము తండ్రి, ఆమేన్. సర్వశక్తి గల దేవా, ఈ ఆరాధన యందు మేము ఏకమనస్సుతో నీకు మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మాకు కృప దయచేసినావు గనుకను, ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారము దయచేదునని మాట ఇచ్చినావు గనుకను, ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి ఇహమందు నీ సత్యము తెలుసుకుని జ్ఞానమును పరమందు నిత్య జీవమును మాకు దయచేయము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా, మా ఎడల నీకున్నటువంటి దయ అంతటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీవు అనుగ్రహించినటువంటి జీవితాన్ని జీవించటానికి ఈ జూలై మాసములోనికి మమ్మల్ని నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గడచిన కాలమంతా కష్టములు సుఖములు అనేకమైనటువంటి అనుభవాల గుండా మేము ముందుకు సాగిపోయి ఈ జూలై నెలలో మొదటి పునరుద్ధాన దిన ఆరాధన చేసుకునే గొప్ప భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీవెనలతో మమ్మల్ని నింపండి. మా కష్ట సుఖాలలో పాలివాడవై ప్రతి ఒక్కరిని దీవించండి. పిల్లలనేమి పెద్దలనేమి, స్త్రీలనేమి పురుషులనేమి, బాలులనేమి యవనస్తులనేమి, ఉద్యోగస్తులను నిరుద్యోగులను, కార్మిక కర్షక రైతు కూలి అనేక రీతులైనటువంటి వ్యాపార విధానాలతో జీవనాన్ని కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రేమగల మా తండ్రి, ఈ సంఘమునకు నన్ను పంపి నీ పరిచర్య కొరకు ఇచ్చోట నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా ప్రభువా, ఈ మా సంఘానికి కావలసినటువంటి సేవను అందించటములో నీ నడిపింపును దయచేయము, నీ ఆత్మాభిషేకాన్ని దయచేయము, మీ ఆలోచనను దయచేయండి. మీరు నడిపిస్తూ ఉండగా ఇక్కడ నా సేవా జీవితం అంతటిలో మా ప్రభువా ప్రజలకు అందించవలసిన సేవను అందించటానికి దినదినము నన్ను ఆయత్తపరచి సిద్ధం చేయమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసముతో మా ప్రభువా నీ యొద్దకు మేము చేరి ఉన్నాం. మేమందరము ఒక కుటుంబముగా నీ నామం పేరట ఏకీభవిస్తున్నాం. మమ్మను దీవించి ఆశీర్వదించి నీ ఆత్మీయ మేలులను వరాలను ప్రభువా నీయందు ఆనందించు భాగ్యం మేము పొందు ధన్యతను అనుగ్రహించి నడిపించుమని
నీవే తోడై ఉండగా ఈ కరోనా కష్టకాలములో ప్రజలందరూ మేమందరము క్షేమముగా ఉండు రీతిగా ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్ముని సహవాసమును సదాకాలము మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ స్నేహితులారా, ప్రియ విశ్వాసులారా, మరి మీ అందరికీ దేవుని నామం పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనములు. ఈ సమయంలో మరి 5 సంవత్సరాల కాలం మరి చక్కగా సంపూర్తిగా సంతోషముగా మన సంఘములో పరిచర్య చేయటం దేవుడిచ్చిన గొప్ప వరం. నన్ను మరి మా కుటుంబాన్ని ఎంతగానో ఆదరించి బలపరిచిన సంఘమంతటికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు మరి మన కొత్తగా మన సంఘమునకు రెవరెండ్ బి చంద్రశేఖర్ అయ్య గారు మచిలీపట్నం నోబుల్ ప్యారిష్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మన దగ్గరకు వచ్చి ఉన్నారు. ఆయనను మరి ఎంతో ప్రేమపూర్వకంగా సాదరంగా సంఘానికి పరిచయం చేయటానికి నేనెంతో సంతోషపడుతూ ఉన్నాను. అంతేకాకుండా మన కమిటీ సభ్యులు వారంతా ముందుకు వచ్చి అయ్యగారిని మరి ఆహ్వానించవలసినదిగాను, అయ్యగారు మరి మనకు ఇక నుంచి చక్కటి పరిచర్యను మనకు అందిస్తారని మీ అందరికీ తెలియపరుచుకుంటూ ఉన్నాను. కమిటీ సభ్యులు ముందుకు వచ్చి అయ్యగారిని ఆహ్వానిస్తారు. మరి అయ్యగారిని ప్రేమపూర్వకంగా మొట్టమొదటిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి అందరూ గ్లాస్ కొట్టి ప్రెసిడెంట్ గారు ముందు వచ్చి నేను ఆహ్వానిస్తుంటాను. తర్వాత సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, కమిటీ సభ్యులందరూ వచ్చి ఈ డేవిడ్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, సామి గారు, ప్రధాని గారు, అగస్టిన్ గారు, కమిటీ మెంబర్ గారు, మరి ఇంకొక కమిటీ మెంబర్ గారు మన మధ్యలో ఫ్యాక్టరీ డ్యూటీలో ఉన్నారు కాబట్టి వారి తరఫున కూడా మేము మీకు ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాం. ప్రత్యేకంగా ఒకసారి కమిటీ అంతా వస్తే అయ్యగారి సమక్షంలో పరిశుద్ధుడవైన ప్రభువా, దయగలిగిన తండ్రి, 5 సంవత్సరాల యాజకత్వ విధి నిర్వహణను, నీ సేవకత్వాన్ని ఈ స్థలములో నిర్వర్తించి సంఘానికి మేలు చేసినటువంటి, ఆత్మీయంగా బలపరచినటువంటి నీ వాక్యాన్ని ప్రబోధించి ప్రతి సంఘస్థుని యొక్క కష్ట సుఖాలలో పాలువాడాయి. నీ నామం పేరిట దీవించిన మా ప్రభువా, నీ సేవకులు యాకోబు గురువులను మీరు ఆశీర్వదించి మా మధ్య నుండి వారిని మరో చోటికి మీరు తీసుకొని వెళ్తున్నారు. అక్కడ నీ సాధనముగా, నీ బిడ్డగా మీరు ఉపయోగించి మహిమ పొందుమని వారిని, అమ్మగారిని, బిడ్డలను దీవించి ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయములో ఈ స్థలానికి నూతనముగా వచ్చిన, నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రెసిడెంట్ గారిని, సెక్రటరీ గారిని, ట్రెజరర్ గారిని, కమిటీ మెంబర్స్ అందరినీ, మా సంఘాన్ని మీరే ఆశీర్వదించి ముందుకు నడిపించుమని ప్రభువా, నీ యందు మేమందరం ఏకీభవిస్తూ
సాగిపోవు గొప్ప భాగ్యం ఇమ్మని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దీవెనివ్వండి అయ్యారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామము సంఘములకును అలాగే నూతనముగా వచ్చిన గురువులకు, కమిటీ మెంబర్స్కి అందరికీ సదా తోడే కాపాడి సంరక్షించును గాక. ఆమేన్.